వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు వచ్చిట్లు. కూరగాయలు కోసుకోవాలండి. దోసకాయ పులుసు వండాలి. దోసకాయ, ములక్కాయ, ఉల్లిపాయ, టమోటా పులుసు అండి, బాగుంటుంది. కొత్త పప్పు అనుకుంటే దీంట్లో కాంబినేషన్ పప్పు పులుసు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మాకు నీచుకోవాలి తక్కువ అండి, అన్నీ ఎక్కువగా వెజిటబుల్స్ ఎక్కువ వెజిటబుల్లే తింటాము. నీ మనసు మాత్రం కొంచెం ఇలాగే చెప్తాడు నీ పని. సరే ఉండు, రేపని కట్టినా నువ్వు మరీ ఎక్కడికి వెళ్ళొచ్చుమా. అబ్బా నువ్వు అమ్మాయికి వెళ్ళిపో. ఒక మంచి అబ్బాయిని చూసి ఆ 3 ముళ్ళు వేస్తే గానీ నా ముక్కు పట్టుకునే ఛాన్స్ రాదనమాట. అబ్బా నీకు సమాధానం చెప్పడం కష్టం. ఏంటమ్మా అత్తా కూడా ఇద్దరు సంసారాలు ఆడుకుంటున్నారు. అమ్మో ఇలాంటి కూడా పడ్డానమ్మా. అమ్మో ఇలాంటి అత్తయ్య వారితో వెళ్ళాను. సరే ఇద్దరు టీచర్ తీసుకోండి. సమయానికి వచ్చాయి కదా, వెళ్ళి మన విశాలక్ష్మి. నేను అమ్మాయి వాళ్ళందరితో మాట్లాడి అక్కడి నుంచే వస్తున్నాను బావగారు. వాళ్ళు మీతో చెప్పడానికి చంపుతున్నారు. ఏం లేదు, పెళ్లితో పాటే సాధనం కూడా జరిపిస్తే మా కుటుంబానికి అచ్చి రాలేదని, అందుకే మా శుభకార్యాన్ని మరోసారి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం. అది కొంచెం ఆలోచించవలసిన వాటే బావగారు, నేను పదవి మరొక ముహూర్తం ఇచ్చి చదువు ఏమంటారు? అలాగే బావగారు, ఎవరైనా చెప్తా అమ్మాయి తమ చేతులు పెట్టి ఇంకా ఆ బరువు పడతారని ఈ 3 వేసి పులుసు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తోంది ఏటీవీ సినిమా. ములక్కాయ గుడ్ బై గుడ్ బై పాత హెయిర్ కలర్ విధానం. షాంపూ హెయిర్ కలర్ చేసుకోవడం షాంపూ అంత సులభం. కలర్ చేసుకోండి కేవలం 5 నిమిషాల్లో. షాంపూ హెయిర్ కలర్ చిన్న ప్యాక్ 15 రూపాయలలో కూడా. పచ్చిమిరపకాయలు కూడా కోసేస్తే పులుసులోకి చాలా బాగుంటుంది. మరియు
తో కూడిన కొత్త డర్మీ కూల్ చెమటకాలను తొలగిస్తుంది, చల్లని దృశ్యమనాన్ని అందిస్తుంది. చూరుగా కారం సింపుల్గా సరిపోతుంది అన్నమాట. ఈ తలనొప్పి తగ్గాలంటే మీకు ఒక మంచి ఆయిల్ మసాజ్ కావాలి. సాధారణ కొబ్బరి నూనె కాకుండా నవరత్న ఆయిల్లో ఉండే 9 ఆయుర్వేద మూలికలు తలనొప్పి, టెన్షన్, ఒంటి మీకు ఉపశమనాన్ని చల్లబెడతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పులుసు పొయ్యి మీద వేసుకున్నారండి. Cadbury chocolate you love. Now wrapped around your favorite sweet sweet. Quality more sweet Cadbury crackers. జీవనాన్ని వాడించి వేగంగా ఉపశమనం పొందండి. సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్తో పాటు రాకీతో తాగుతున్నారు. పొయ్యి మీద వేసుకున్నాము. కేవలం రాకీ కాదు, నాట్ క్రీమ్ ఆఫ్ రాకీ టూ. దోసకాయ, మునక్కాయ అన్ని కోసానండి. పులుసుకి పులుసు వేయాలి. మరి నేను రికార్డ్ ఎప్పుడు వేసుకుంటాను? మరి ఫాస్ట్ చేస్తున్నారా? ఆవాలు, దృష్టి అంటే జీలకర్ర, అలాంటి కోచింగ్ లేదు కదా. అమ్మాయి రికార్డ్ బ్రేక్ చేయాలంటే అందుకోసం వాళ్ళ అమ్మకి నడుము కొంచెం పెరుగుతుంది మరి. శనగపాయలు, ముక్కలు తీసుకోలేదు. కేవలం ఆలోచన మాత్రమే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రమాణించడానికి అయితే మీరు ఛాన్స్ తీసుకుంటారా లేదా ఆలో అందుకే ఇప్పుడు డెటాల్ కూడా అయింది పెద్దగా. దాంట్లో లభిస్తుంది దీర్ఘకాల రక్షణ ఇండియా కన్నా పిల్లలకు. ఇప్పుడు 100 గ్రాముల డెటాల్ 75 గ్రాముల ధరకి. ఒక టమాటా కూడా వేసుకున్నాము. ఒక టమాటా కూడా వేస్తే పులుసు బాగుంటుంది. కడిగి తీసుకొచ్చాను. మొన్న ఉగాది పచ్చడికి మామిడికాయ తెస్తే ఫ్రిడ్జ్లో పెడితే పచ్చి మామిడికాయ పండిందండి, తెల్లగా ఉంది. అది పులుసు వేస్తున్నాను. పులుసు కింద, చింతపండు కింద పిసికి పిసికి ఎవరు మాట్లాడరా ఇక్కడ మామూలుగా కుర్చీ ఏమైంది ఇక్కడ కుర్చీ ఎవరు తీసారు పెడితే అడుకురా ఎందుకు తీసావు ఆకుంటానికి బాగుంటుంది గజ వేసుకున్నాను నువ్వు వెళ్ళి రాసుకో బాబు రా ఇంకో కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళినా నిన్నేరా అడగలే పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా
విచిత్రంగా మారిపోయింది. ఈ ముఖాలు అంటే ముఖ్యసరే ఈ ఎరువుల కర్మగాలు లేవు. నాకే అర్థం కావట్లేదు. నీకు నా మాట తెగలని చేయనమా? అసలు ఇంతకీ ఏం జరిగింది? మీ అందరూ ఈ మాటలు వచ్చి మాట్లాడరు ఏమి రాదు సలహా అప్పుడే పెట్టబడి చెప్పేవా? చేతలు చెప్పేది వరకు మాట్లాడడానికి అనుకోలేదా? ఏమి సార్ ఈ కొరని కొంచెం వాటర్ వేసుకుంటే అది కొంచెం వాటర్ వేసుకుంటే చూసుకోవాలి. నేను మీకు చేసిన అన్యాయం ఏమిటి? కళ్ళని ఈ సంక్రామంలో విషబిందు ఎవరు తప్ప అన్నయ్య అన్నయ్య వారి మనసులో ఉన్నదంతా బయట పెట్టండి. జరిగినట్టు జరిగింది. మాకు బాధ మాట్లాడుతుంది. నీ నన్ను అసలు ఏం లాభం? జరిగింది కొన్నిసార్లు ఎత్తిపోకపోతే ఆ జరిగింది చెప్పమంటావా? చెప్పు. అయితే ఆత్మీయులు అనుకున్న వాళ్ళని దాయాదులే అసహనంతో ప్రమాదం చేస్తారని ఆత్మ మన వీళ్ళలో చెప్పింది. అది వీరాలు చూసేశాం. నీకెలాగో సంతోషం ఉంది. ఆ సుఖం నీ అన్న బిడ్డలు మాత్రం ఎందుకు పెట్టలేగా? నువ్వు కోరుకున్నట్లుగానే భగవంతుడు కూడా అన్నయ్య బ్రతుకు ఇది అక్కయ్య బ్రతుకు అర్థం చేశాడు. ఇక నేను ఎక్కడ సుఖపడిపోతాను? అన్ని అనుకూలమైన సంబంధం సిద్ధంగా ఉండగా దాన్ని నాకు అంటగట్టావు. నా మెడకు గుడిలో కలిగించావు. జన్మ జన్మలకు మర్చిపోలే పని చేశావు. నా జీవితాన్ని సమాధానం చేస్తావు. తొక్కు తీసుకెళ్ళి చెట్లకి వేస్తాను. తొక్కు కోసి నేను శుభ్రంగా రోజు చెట్లకి వేసాను. ఒక్కొక్క పాదిలో ఒక రోజు తర్వాత వరుసలో పంటంతా నాశనం అయిపోయినా దాని మూలంగా జాలికి కాలేజీ నడిచిపోయినా నువ్వే మాట్లాడు. అయితే ఇంట్లో ధాన్యాలతో గుర్తుపెట్టి ఊరందరికి దానం చేశావు. ఎంత నీ పాత్ర కోసం చేసింది నాకు? మీరు ఆలోచుకున్నవన్నీ అన్నా నేను చెప్పేది కూడా వింటాను. ఎందుకు నువ్వు చేసే ప్రతి పని ఏదో సదుద్దేశంతో చేసావు. నీ అన్నింటినీ మమ్మల్ని మళ్ళీ మోసం చేయడానిక? చాలా చాలు. ఇప్పటికే నాకు పరిచయిస్తాం. ఇది నువ్వు చెప్పాల్సింది లేదు, మీరు అనాల్సింది లేదు. అంతేనా బాబు? అంతేనా? అంతే. పులుసులో కొద్దిగా బెల్లం పెట్టేస్తాను. కొంచెం మీరే నాకు పెట్టాలని గుండెల్లో కావాలి. నా బాధలు బంధాలు అన్నీ అలాంటి లేదు. మీరు అన్యాయం చేశానా బాబు? మీ అందరికీ ఇంత ఎవరికి కలిగిన తర్వాత ఇక ఇంట్లో మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం తెలియదమ్మా. ఈ వయసులో ఎంత అపనింద కట్టినా పడవలు ఎక్కడ 4 రోజులు చదువుకుంటున్నా ఇది జీవితమైన మారిపోతుంది. ఆస్తిలోని వాటాను పంచడం రక్తం పంచుకున్న వాళ్ళే దూరం అయిపోయినప్పుడు ఆస్తి పంచుకునేది ఏం చేసుకోవాలి? అయిన వాళ్ళతో పాటు ఆకలి కూడా నన్ను వెలివేస్తుందమ్మా. చెప్తుంది మునక్కాయ, దోసకాయ, టమాటా పులుసు రెడీ ఉంది. ముక్కలు ఉన్నాయి. మునక్కాయ ముక్కలు, దోసకాయ ముక్కలు పులుసు రెడీ ఉంది. సూపర్గా ఉంటుందండి పులుసు.